నాగర్ కర్నూల్ జిల్లాలో యాసంగి పంటగా సాగిన పల్లి పంట మార్కెట్ను చేరుతోంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణంతో దిగుబడులు తగ్గడంతో పాటు సరుకు నాణ్యత తగ్గింది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఎదురైంది. ఈ ఏడాది పంట విత్తే సమయానికి క్వింటాల్కు 14,000 వరకు పలికిన ధరలు ప్రస్తుతం 7,000 కూడా దాటడం లేదంటూ రైతులు వాపోతున్నారు. వేరుశెనగ పండించినటువంటి రైతులకు ఏమాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు. రైతులు తీవ్రమైనటువంటి అన్యాయానికి ఇబ్బందులకు గురవుతున్నారు. గత వారం రోజులుగా జిల్లాలో పంటలను మార్కెట్కు తీసుకొస్తే వ్యాపారస్తులు కుమ్మక్కై ట్రేడర్స్ అట్లాగే కమిషన్ ఏజెంట్లు కూడబలుకొని రైతాంగానికి గిట్టుబాటు ధర రాకుండా మార్కెట్ వ్యాపారస్తులందరూ ఈరోజు రైతులను దోచుకుంటున్నారు. పట్టించుకోవాల్సినటువంటి మార్కెట్ కమిటీలు ఈరోజు ఏమాత్రం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా మార్కెట్లో రైతాంగానికి టక్ పట్టీలు ఇవ్వడం లేదు, రసీదు నెంబర్లు ఇవ్వడం లేదు, కనీస సౌకర్యాలు లేవు. క్వింటల్కి వచ్చేసి 14,500 క్వింటల్ ఇత్తులు, ఎకరకు 5 క్వింటల్ 6 క్వింటల్ అయినాయి. 5,900 రేట్ అయింది ఒక క్వింటల్. ఇంకా పీకినోనికి బుడసేన్ పీకితే 5,000, మిషన్ పడితే 5,000 ఎకరాకు. మొత్తం దానికే పెట్టుబడికే తక్కువైనాయి. 8 ఎకరాల భూమికి అది 8 క్వింటల్ ఇత్తులు వేసినాం. ఇప్పుడు లాభం ఏముంది మనకు? దీంట్లో రేటు ఇంత తగ్గించినాక ఏం ఫలితం ఉంది? ఇప్పుడు ఈ లేబర్ కూలీల కాడ దాని కాడ ఇంత లాస్ అయిపోతున్నాం మేము. జిల్లాలో సుమారు 40,000 ఎకరాలలో వేరుశెనగ పంటను సాగు చేశారు. కల్వకుర్తి, అచ్చంపేట జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులలో పల్లీకి మద్దతు ధర లేకపోవడంతో రైతులు ఆందోళనలు, ధర్నాలు చేశారు. నెల రోజుల క్రితం క్వింటాకు 8,000 ధర పలికింది. ఆ తర్వాత మార్కెట్ కి విపరీతంగా పల్లీ పోటెత్తడంతో అమాంతం ధర తగ్గించేశారు. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన వేరుశెనగకు క్వింటాకు గరిష్టంగా 7,000 రూపాయలు ఇస్తున్నప్పటికీ ఆ ధర ఒకరిద్దరికి మాత్రమే వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. 80% రైతులకు 4,000 నుంచి 6,500 వరకు మాత్రమే ధర దక్కుతోందని వాపోతున్నారు. పోయిన సంవత్సరం రేటు మంచిగా, బుడ్డలు మంచిగా అయినాయి. ఈ సంవత్సరం రేట్ ఎక్కువ ఉంది, బుడ్డలు తక్కువ ఉన్నాయి. అమౌంట్లు ఇస్తలేరు. మార్కెట్ మొత్తం సిండికేట్ అయ్యి రేటు పెడతలేరు, బుడ్డలకు క్లాస్ చేస్తున్నారు. మార్కెట్ ఒక చిన్న బుడ్డకి వేస్తారు 7,000 వేస్తారు, పెద్ద బుడ్డలకు 6,000, 3,000, 5,000. బుడ్డలకు ఎకరానికి 40,000 ఖర్చు వస్తుంది. మళ్ళీ అమ్ముకుంటే 20,000 వస్తుంది. 20 మళ్ళీ 6 క్వింటాల్ అవుతుంది. 20,000 లాస్ వస్తుంది. విత్తనాలు ఇచ్చేటప్పుడు కేసీకి సరి ఇస్తారు. మొత్తం నకిలీ విత్తనాలు ఇచ్చి చిన్న బుడ్డగా ఉండే కేసీకి బుడ్డలు పొడుగుంటాయి. అప్పుడే ఇంత మొత్తం పంటరాలే అంటే మొత్తం మాకు ఎకర 50,000 పైన ఖర్చు వస్తుంది. మొత్తం దీనికి గిట్టుబాటు ధర కల్పించాలి. ఇప్పుడు 5,000 పోయినాయి బుడ్డలు, ఎకరకు 12-13 క్వింటాలు రావాలి. ఇప్పుడు 8 క్వింటాలే వచ్చింది ఎకరకు. గవర్నమెంట్ గిట్టుబాటు ధర కల్పించాలి. 2.5 వేస్తే మచ్చ తెగులు వచ్చి పంట మంచిగా మనలేదు. ధర 6,269 రూపాయలు పోయింది. 74,000 అయింది. మీరే చేయాలి సార్, ఇంకేం చేస్తారు? పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో మార్కెట్లో పలుకుతున్న ధరలు గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్ అధికారులు స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.